వెల్కమ్ టు హెల్త్ ఫైల్. వెర్కోజ్ వెయిన్స్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎవరిలో ఈ సమస్య ఎక్కువ, ఈ సమస్య తీవ్రత పెరిగే కొద్దీ ఎలాంటి కాంప్లికేషన్స్కి గురవుతూ ఉంటారు, తొలి దశలో ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, ప్రోగ్రెస్ కాకుండా కాపాడుకోవడం మన చేతుల్లో ఉంటుందా, ఎప్పుడు లేజర్ ట్రీట్మెంట్ గురించి ఆలోచించాలి, లేజర్ ట్రీట్మెంట్ కాకపోతే ఇంకేమైనా థెరపీస్ లేటెస్ట్గా అందుబాటులోకి వచ్చాయా, ఈ వివరాలన్నీ అందించడానికి ఏవిస్ హాస్పిటల్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. వెర్కోజ్ వెయిన్స్కి ఇప్పుడు మీరు గత కొన్ని సంవత్సరాలుగా బాగా అవేర్నెస్ కలిగిస్తున్నారు అండ్ ట్రీట్మెంట్ చాలా తేలిగ్గా ఇవ్వగలుగుతున్నారని లేజర్ ట్రీట్మెంట్ గురించి వివరాలు అందిస్తున్నారు. అంటే ఈ విషయాలు మనం గత 10 సంవత్సరాలుగా వింటున్నారు. అంటే మీరు యూఎస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి మీరు ఈ అవేర్నెస్ ఇస్తున్నారు, ఎన్నో వేల మందికి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇంకా ఇవి కాకుండా ఇంకేమైనా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయా, రీసెంట్ డెవలప్మెంట్స్ ఏమైనా చోటు చేసుకున్నాయా? చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయండి. బేసిక్గా ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను ఎక్కువ వాల్యూ ఇచ్చేది ఏంటంటే దీని మీద అవేర్నెస్, దీని మీద నాలెడ్జ్ పెంచడం, దీని మీద అంటే 16 నుంచి 18% మందికి ఉన్న వ్యాధికి సరిపోయినంత మంది డాక్టర్లు కానీ, సరిపోయినంత అవేర్నెస్ కానీ, సరిపోయిన హాస్పిటల్స్ కానీ అసలు లేనే లేవు. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే దీనికి కొన్ని ఏళ్లుగా ఈ సబ్జెక్ట్ నెగ్లెక్ట్ అవటం, ఎంబీబీఎస్లో రెగ్యులర్ డాక్టర్స్ కూడా దీని మీద అవేర్నెస్ లేకపోవటం, కొంతమంది ఏంటంటే పేషెంట్స్ కూడాను సరైన ట్రీట్మెంట్ అందుబాటులో ఉండేది కాదు. కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పేవాళ్ళు ఈ ప్రాబ్లం తగ్గదట్లే, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటేలే, ఇంట్లో కూర్చొనేవో ఇంటి మందులు రాసుకో అని చెప్పటం, లేదా మరి కొంతమంది నరాల సమస్యని, ఈ శరీర సమస్యని నరాల సమస్యగా భావించి నెగ్లెక్ట్ చేయడం, ఇట్లా చాలా దాన్ని నెగ్లెక్ట్ చేసేసి ఈ ప్రాబ్లమ్ని బాగా విషమించే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇది మెయిన్ అనమాట. సో ఆబ్వియస్లీ దీనికి అగ్రగామిగా నిలిచాము. నేను 6 ఇయర్స్ అగో యూఎస్ నుంచి వచ్చిన తర్వాత మొదలుపెట్టాం. అండ్ దగ్గర ఇప్పటికి మా ఓన్ సిస్టంలో 15,000కి మించి సర్జరీసు, దగ్గర 50,000కి మించి పేషెంట్స్ని, వాస్కులర్ పేషెంట్స్ని ట్రీట్ చేయడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలో ఏంటంటే ఇంకా కొత్త ఇప్పటికే లేజర్లు కూడా మా దగ్గర లేటెస్ట్ జనరేషన్ లేజర్స్ ఉంటాయి. ఇంకా దీనిలో కొత్త టెక్నాలజీ ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న బంక ఎక్కించి ఈ వెయిన్స్ని కరిగించడం, దీన్ని గ్లూ థెరపీ అంటారు. ఎలాగైతే మనం లోపల ఈ వెయిన్ లోపలికి ఒక లేజర్ ఎక్కించి లేజర్ని కరిగించేవాళ్ళమో హీట్ పెట్టి, ఇప్పుడు ఆ హీట్ తగిలే అంత కష్టం కూడా లేకుండానే లోపల ఒక చిన్న వైర్ పెట్టి వెయిన్స్ని లోపల ఒక బంక్ విడిచిపెట్టి తీసుకొచ్చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే అది మట్టుకు అదే క్లోజ్ అయిపోయి మంచిగా హీల్ అయిపోతుంది. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం ఉండదు కాబట్టి వెంటనే వెళ్ళిపోవచ్చు. మరీ అసలు చేసిన 10-15 నిమిషాలు కూడా వెళ్ళిపోవచ్చు గ్లూ పేషెంట్స్. సో గ్లూ ఇస్ లేటెస్ట్ మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ. దాన్ని వినాసీల్ అని కూడా అంటారు. ప్యూర్లీ బికాస్ వీ సీ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వాస్కులర్ పేషెంట్స్ ఇన్ ఇండియా. ఈ గ్లూలో కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ మన దగ్గర ఇప్పుడు జరిగాయి. అది ఎందుకంటే మా దగ్గర వచ్చే నంబరు ఓపీఏ అధికం కాబట్టి. సో ఆబ్వియస్లీ ఇలాంటి సర్జరీస్, ఇలాంటి ట్రీట్మెంట్స్, వీటిలో ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే మీ రిజల్ట్స్, అవుట్కమ్స్ అంత ఇంప్రూవ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఒక కాల్ ఇద్దామండి. హలో, నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడాలి. వింటున్నాను, చెప్పండి. హలో, చెప్పండి అయ్య గారు. సార్ నమస్తే. చెప్పండి సార్, మాకు సర్జరీ అయింది, కాళ్ళ నొప్పులు అంతా తగ్గినాయి. మీ హాస్పిటల్లోనే అయింది. పైన కాళ్ళల్లో సిరలు కనపడుతున్నాయి, అవి ఎప్పుడు తగ్గుతాయి సార్? అవి కూడా తగ్గిపోతాయి. సో బేసిక్గా ఏంటంటే ఈ సిరలు అంటే సిరలు ఒకటే కాదు. సో సిరలు ఏంటంటే లోపల ఒక పెద్ద సిర ఉంటుంది, వాటి కొమ్మలు. సో ఇప్పుడు అలాగా 4-5 జనరేషన్స్ ఆఫ్ కొమ్మలు ఉంటాయి. సో మనము ఫస్ట్ లేజర్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఆ చెట్టు మొదలు ఏదైతే ఉంటుందో దాన్ని తీసేస్తాం. ఆ లేజర్ ద్వారా ఆ చెట్టు మొదలు ఏముంటుందో దాన్ని కరిగించేస్తాం. అది ఒకసారి కరిగించిన పిమ్మట మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గానే ఈ నొప్పులు తగ్గిపోతాయి. సో ఫస్ట్ సిమ్టమాటిక్ ఇంప్రూవ్మెంట్ తేవడం మా బాధ్యత. అంటే మీ కాళ్ళు నొప్పి, బాధ, పుండు, బ్లాక్నెస్, దురదలు, చీదర ఇవి తగ్గించడం మా బాధ్యత. దీని తర్వాత ఈ చివరి కొమ్మలు ఏవైతే ఉంటాయో మీరు కనిపిస్తున్న వెయిన్స్, ఇప్పుడు ఇంత పెద్దగా, ఇప్పుడు ఇటు షోలో చూపించినట్టు పెద్దగా కనిపిస్తే వాటిని అప్పుడే ట్రీట్ చేస్తాం. కొంతమందికి 1 మిల్లీమీటర్ 2 మిల్లీమీటర్ సైజ్ వెయిన్స్ ఉంటాయి బయటికి కనిపించుకుంటూ. అదేంటంటే కొన్నిసార్లు ఆటోమేటిక్గా ఎండిపోతాయి, కొన్నిసార్లు ఏంటంటే దానికి చిన్న స్క్లెరోథెరపీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ డెసిషన్ అనేది ఆ పేషెంట్తో మాట్లాడి తీసుకుంటాం. ఎందుకంటే అది నొప్పితో కూడుకున్న విషయం. ఈ లేజర్తో అసలు నొప్పి ఉండదు, ఆ ఇంజెక్షన్లకి నొప్పి వస్తుంది.
సో మీకు ఇది అవసరమా, ఇది పెరగదు, ఇలాగే ఉంటుంది, తగ్గిపోతుంది కూడా, మీకు ఇది అవసరమా అని ఒక డిస్కషన్ చేసుకొని చేస్తాం. ఎవరన్నా కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉండి లేకపోతే చిన్న దుస్తులు వేసుకోవాల్సిన వాళ్ళు అలా ఉంటే వాళ్ళు కంపల్సరీగా చేస్తాం. సో ఇదంతా ఏంటంటే ఒక పేషెంట్ డిస్కషన్తో. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చెప్పారు ఫస్ట్ సెంటెన్స్లోనే, మేము చేసుకున్నాక నొప్పులు వెంటనే తగ్గిపోయాయి. అది మా ఎయిమ్ అనమాట. మీకు సిమ్టమ్స్ని బాగా తగ్గించి ఈ వెయిన్స్ మళ్ళీ పెరగకుండా ఉండి ఆ లోపల చెట్టు ఏదైతే ఉంటుందో ఈ వెయిన్స్ పుట్టిస్తుందో దాన్నే తీసేస్తే మీకు రిజల్ట్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. వెరికోస్ వెయిన్స్ అంటే సిరలు పైకి కనిపించినప్పుడు ఇంకా అర్థమవుతుంది ఆ సమస్య ఉందని, పైకి కనిపించకుండా కూడా సమస్య ఉంటుందని చెప్తుంటారు. అదంటే కనిపించినంత కాలం సమస్య తీవ్రత ఎక్కువ లేదని అనుకోవచ్చు అంటారా, లేకపోతే తీవ్రంగా కూడా ఉండొచ్చు అంటారా? అదొక పెద్ద అపోహ అండి. బేసిక్గా ఏంటంటే ఇది కనిపించకపోతే మనకు వెరికోస్ లేవేమో, మా ఇంటి వాళ్ళకి చుట్టాలకి చూసిన వాళ్ళకి లేకపోతే హాస్పిటల్లో వేరే పేషెంట్కి ఇలా బయటికి ఇలా కొట్టొచ్చినట్టు లేకపోతే టీవీ షోలో బయటికి క్లియర్గా కనిపిస్తున్నాయి, మరి నాకు కనబడకుండానే వెరికోస్ వెయిన్స్ అంటున్నారు, అది ఎలా సాధ్యం అంటారు. దురదృష్టవశాత్తు భారతదేశంలో 70 to 75% వాళ్ళకి బయటికి వెయిన్స్ కనిపించకుండానే లోపలే అన్నీ ఉబ్బిపోతాయి. సో అది చాలా ఇంపార్టెంట్ అది గ్రహించడం. సో ఇప్పుడు మేమేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ అందుకే స్కాన్ చేస్తాం, అందరికీ ఫ్రీగానే నిల్చోబెట్టి స్కానింగ్ చేసి అసలు లోపల వాటి చుట్టుకొలత ఎలా ఉంది, ఆ లోపల వాటి ఫ్లో ఎలా ఉంది అన్నీ మెజర్ చేసుకొని దాని ప్రకారమే ట్రీట్మెంట్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. బట్ ఎస్, మీరు చెప్పిన పాయింట్కి సూటిగా జవాబు చెప్పాలంటే కాళ్ళల్లో పుళ్ళు రావడానికి ఫర్ ఎగ్జాంపుల్ 85% కారణం వెరికోస్ వెయిన్స్. కాళ్ళలో చిన్న దెబ్బ తగిలి మానకపోవడం కారణం వెరికోస్ వెయిన్స్. కాళ్ళు అధికంగా దురదలు చీదర పెట్టడం అన్నిటికీ కారణం వెరికోస్ వెయిన్స్. కాళ్ళు అధికంగా వాపులు రావడం కారణం కూడా వెరికోస్ వెయిన్స్. సో ఇవన్నీ కూడా బయటికి వెయిన్స్ కనిపించకుండానే జరుగుతూ ఉండొచ్చు, మీకు ఆ లోపలే డ్యామేజ్ పెరిగిపోతూ ఉండొచ్చు. సో ఇది గ్రహించడం చాలా ఇంపార్టెంట్. దీనికి సరైన డాక్టర్స్ ఉంటారు, ది ఆర్ ద వాస్కులర్ డాక్టర్స్. వాస్కులర్ డాక్టర్స్కి వెళ్తే వాళ్ళు స్కాన్ చేయాలి, స్కాన్ చేసి మీ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేయాలి. సో దీని మీద అవేర్నెస్ ఉండటం చాలా అవసరం. భరించినంతకాలం అంటే ఎంతకాలం వాటిని బేర్ చేస్తే అంతకాలం బేర్ చేయడంలో తప్పు లేదంటారా వెరికోస్ వెయిన్స్ సమస్యని? అది డిఫికల్ట్ టు డిఫైన్ అండి. బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే ప్రతి వాళ్ళకి ఒక ప్రోగ్రెస్, ఇది పెరగటం అనేది వాళ్ళ హెల్త్ బట్టి, వాళ్ళ వయసు బట్టి, మేల్ ఫీమేల్ తేడా బట్టి అది మారుతూ ఉంటుంది. సో ప్రాబ్లం వచ్చిన తర్వాత చాలామంది అడుగుతూ ఉంటారు, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజను 3 నెలలు వెయిట్ చేయొచ్చా, 6 నెలలు వెయిట్ చేయొచ్చా, ఏదో పిల్లలు అమెరికా నుంచి రావాలి సంవత్సరం వెయిట్ చేయొచ్చా, పిల్లలు అమెరికా వల్ల కోవిడ్ వల్ల అమెరికా నుంచి రాలేకపోతున్నారు 2 ఏళ్ళు వెయిట్ చేయొచ్చా, ఇలాగా దానికి ఒక ఎమోషనల్ యాంగిల్లో లేకపోతే ఒక టైం యాంగిల్లో ఇస్తే మా పుస్తకాల్లో మీరు 1 ఇయర్ వెయిట్ చేస్తే ఏమవుతుందో రాసి ఉండదు. ఎవరైనా జబ్బు ఉంటే నయం చేసుకుంటే ఏమవుతుందో రాస్తారే కానీ జబ్బుని నెగ్లెక్ట్ చేసుకుంటే ఏముంటుంది ఎలా రాస్తారు, రాయరు. సో అది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. ఇది భరించేంత వరకు వెయిట్ చేయకూడదు ఆబ్వియస్లీ, అందుకోసమే సైన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుండెపోటు వచ్చేదాకా వెయిట్ చేయకూడదు, దానికి ముందే ప్రాబ్లం ఉంటే స్టెంట్ వేయించుకోవాలి. గుండెపోటు వస్తే గుండె డ్యామేజ్ అయిపోతుంది. సో ఈ వాస్కులర్ అన్నీ కూడా ఎమర్జెన్సీస్, అంటే వీటిలో ఎంతో కొంత ఎప్పుడు కూడా డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు తిరిగాయి అనుకోండి, న్యూరాలజీ వర్కప్ చేయించుకోవాలి, అంతేగాని స్ట్రోక్ వచ్చి కుడి కాలు పడిపోయిన దాకా వెయిట్ చేయకూడదు. సో ఇది డెఫినెట్గా దానిలో ఒక ప్రివెంటివ్ యాంగిల్ ఉంది. అది ఏ డాక్టర్ కూడాను నేను మరి కళ్ళు తిరిగిన ఎన్నాళ్ళకి స్ట్రోక్ వర్కప్ చేయించుకోవచ్చు, మరో 3 నెలలు పెళ్ళిళ్ళన్నీ చూసుకొని రావచ్చా అంటే ఆ డాక్టర్ దగ్గర కూడా జవాబు ఉండదు, ఉండే అవకాశం కూడా లేదు. సో వాళ్ళ పుస్తకాల ప్రకారం మీరు ఇలా అయితే వెంటనే చేయించుకొని చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ దాన్ని తొందరగా అటెన్షన్ కూడా తీసుకోవాలి. వెరికోస్ వెయిన్స్కి అంటే ఇనిషియల్ స్టేజెస్లో ఎలాంటి కేర్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్ని ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపచ్చు అంటారు? రైట్. సో యాక్చువల్గా వారికోస్ వెయిన్స్ ప్రిడామినెంట్లీ జెనెటిక్ డిసీజ్ అండి. సో వారికోస్ వెయిన్స్ అధికంగా రావటము పెరగటం అంతా కూడాను మన జనువుల్లో రాసిపెట్టుంది. కొంతమందికి టెండెన్సీ ఎక్కువగా అది పెరిగిపోవడానికి ఎక్కువగా టెండెన్సీ ఉంటుంది. సో దాన్ని మనం ఏం చేయలేం. కాకపోతే మన చేతిలో ఉన్న హైజీనిక్ ఫ్యాక్టర్స్ ఏంటంటే వెయిట్ పెరగకూడదు, బరువు అనేది ఏంటంటే ఎప్పుడు కంట్రోల్ ఉండాలి. అట్లీస్ట్ వారికోస్ వెయిన్స్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, లేకపోతే ఎర్లీ వారికోస్ వెయిన్స్ చూసిన వాళ్ళు, లేకపోతే ప్రాబ్లం ఎర్లీగా ఐడెంటిఫై చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు అందరూ కూడాను వెయిట్ పెరగకూడదు. వెయిట్ పెరిగితే ఈ వారికోస్ వెయిన్స్ బాగా పెరిగిపోతాయి. రెండోది ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ ఉన్నవాళ్ళు ఫ్రీక్వెంట్గా మూవ్ అవుతుండాలి. ఒకే దగ్గర నిల్చొని జాబ్స్ చేసుకుంటే అవి ఏంటంటే లేకపోతే కూర్చొని అలాగ ఉంటే ఆ వెయిన్స్ అనేది ఉబ్బిపోయి ఆ రక్తం అంతా అలా దగ్గర కలెక్ట్ అయిపోతుంది. సో దాని కంటిన్యూస్గా మూవ్మెంట్ ఉండాలి. ఫ్రీక్వెంట్ మూవ్మెంట్గా ఉంటే మంచిగా ఈ వెసల్స్ అన్ని మూవ్ అయ్యి ఈ వారికోస్ వెయిన్స్ పెరిగే అవకాశం తగ్గిపోతుంది. కాల్ చేద్దామండి. హలో 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 నమస్తే అండి, చెప్పండి. హలో హలో నమస్తే, డాక్టర్ గారు వింటున్నారు, మీకు క్వశ్చన్ అడగండి. సార్ నమస్తే సార్. అయ్యగారు సతీష్ కుమార్ నేను, మా పేరు విజయవాడ నుంచి సార్. చెప్పండి.
మా నాన్నగారికి 2 కాళ్ళకి వెరికోస్ ఉంది సార్. అలాగే అంత ముందు కొంచెం హోల్ పడి 2-3 సార్లు బ్లడ్ కూడా వచ్చింది సార్. అలాగే చాలా చోట్ల చూపించాము, ఎక్కడ ట్రీట్మెంట్ దొరకలేదు సార్. అలాగే సో బేసిక్గా ఈ వెరికోస్ వెయిన్స్ కానీ నెగ్లెక్ట్ చేసి దానికి సరైన డాక్టర్ సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే, స్పెషల్లీ ఏంటంటే చాలామంది పేషెంట్స్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఈ వెరికోస్ చూపించి, పుండు చూపించి, లేదా రక్తం కారటం చూపించి దీనికి 4-5 మందులు రాసాను డాక్టర్ గారు అంటారు. చాలామంది డాక్టర్స్ కూడా ఏంటంటే డీటెయిల్గా అసలు దీనికి మందులు తగ్గవు, ఇది వేస్ట్, ఈ మందులు, ఇది లోపల ఈ రక్తము ఈ కవాటాలు చెడిపోవడం అనేది ఒక ఫిజికల్ ప్రాబ్లం, దానికి ఈ కెమికల్ మందుల వల్ల తగ్గదు, దీనికి పర్మనెంట్గా సాల్వ్ చేయాలని చెప్పే ఓపిక కూడా చాలామంది డాక్టర్స్ ఉండదు. ఎందుకంటే వీళ్ళు క్లియర్గా అడుగుతున్నారు మందులు ఇచ్చేయండి అంటున్నారు. సో కొంచెం అలా కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో బేసిక్గా ఎలా అయితేనేమి ఇప్పుడు మీ కాళ్ళలో పుండు పడింది. సో కాళ్ళలో పుండు పడేది అనేది లాస్ట్ స్టేజ్ అనమాట, స్టేజ్ 6 అంటారు. సో దాన్ని కూడా మనం తగ్గించవచ్చు. ఆ లోపల వెయిన్స్ అన్ని కరిగించి లోపల దానికి కొన్ని కట్లు కట్టి కొంచెం క్లీన్గా మెయింటైన్ చేస్తే తగ్గుతాయి. ఆబ్వియస్లీ వారు మీ నాన్నగారు కాబట్టి ఏజ్ ఎక్కువ కాబట్టి కొంచెం టైం పట్టచ్చు, బట్ ఓవరాల్గా బ్యూటిఫుల్గా రిజల్ట్ వస్తుంది. సో ఆల్మోస్ట్ నెలకు నేను చేసే 250 కేసుల్లో 60-70 మందికి కాళ్ళలో బెజ్జాలు పుళ్ళు పడిన వాడికే చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా తగ్గించవచ్చండి. మా దగ్గర ఫుల్ టైం క్లినిక్ ఉంది విజయవాడలో, మీరు ఎప్పుడైనా చూపించవచ్చు. డాక్టర్ పవన్ గారు ఉంటారు నా అసిస్టెంట్. నేను ఈ వచ్చే ఆదివారం రాబోతున్నాను, 19th అనుకుంటా, 19th ఉంటాను విజయవాడలో. సో మీరు చూపించవచ్చు వచ్చి. కాల్ చేద్దామండి. హలో నమస్తే, చెప్పండి సార్. నమస్కారం సార్. చెప్పండి అయ్య గారు. సార్ నాకు వచ్చేసి మైల్డ్ వెరికోజిల్స్ అండ్ బోత్ ది టెస్టికల్స్ అని చెప్పారు సార్. స్కానింగ్ చేపిస్తే. హలో చెప్పండి. అదే సార్, మైల్డ్ వెరికోజిల్స్ అండ్ బోత్ ది టెస్టికల్స్ అనేది వచ్చింది సార్ రిపోర్ట్. అలాగే ట్రీట్మెంట్ ఏముంది చెప్తారా సార్ కొంచెం? మీరు కలుస్తాం వచ్చి మిమ్మల్ని. సో బేసికలీ వ్యారికోస్ సీల్, ఇప్పుడు దాకా మనం వ్యారికోస్ వెయిన్స్ గురించి మాట్లాడాం. అంటే కాళ్ళలో సిరలు పని చేయకుండా కొన్ని కవాటాలు చెడిపోవడం వల్ల రక్తం పైకి వెళ్లకుండా కాళ్ళు ఉండిపోయేదాన్ని వెరికోస్ వెయిన్స్ అంటాం. అదే మాదిరి వరబీజం దగ్గర, టెస్టిస్ దగ్గర రక్తం పైకి వెళ్లకుండా కొన్ని కవాటాలు చెడిపోవడం వల్ల మళ్ళీ బీజం దగ్గర ఉండిపోతే దాన్ని వ్యారికోస్ సీల్ అంటారు. వ్యారికోస్ సీల్ ఉంటే ఏంటంటే అక్కడ ఆ రక్తం అక్కడ టెస్టిస్ నుంచి కదలకుండా ఒక దగ్గర ఉండిపోయి కొన్ని బ్యాగ్ ఆఫ్ వర్మ్స్ గట్టిగా తగులుతూ ఉంటాయి. అలా తగలటం వల్ల అక్కడ టెంపరేచర్ రైజ్ అయ్యి స్పర్మ్ చనిపోతుంది. స్పర్మ్ చనిపోవటం వల్ల మీకు ఇన్ఫర్టిలిటీ వస్తుంది. సో ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ, అంటే మగవాళ్ళ ద్వారా పిల్లలు కలగకపోవడానికి అతి మోస్ట్ కామన్ కారణం వ్యారికోస్ సీల్. అలానే కొంతమందికి నెగ్లెక్ట్ చేస్తే సాయంకాలం అయ్యేటప్పటికి ఆ బీజం వల్ల సాగినట్టు నొప్పేసినట్టు కూడా జరుగుతాయి. ఇవి రెండు, పెయిన్ అండ్ ఇన్ఫర్టిలిటీ, ఆర్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ వ్యారికోస్ సీల్. మరి వ్యారికోస్ సీల్ తగ్గించడానికి ఏం చేయొచ్చు అంటే, ఒకటి మీరు లోకల్గా యూరాలజిస్ట్ చూపిస్తే అక్కడ కోసి తీసేస్తారు. అది చాలా సింపుల్గా చేస్తే తగ్గిపోతుంది. మేమేం చేస్తామంటే అట్లా చేయాల్సిన అవసరం లేకుండా, ఫారిన్ కంట్రీస్ అన్నింటిలో కూడా ఏంటంటే కోయడానికి ఎక్కడ ఇష్టపెట్టుకోరు. ఒక ఇండియాలోనే ఊరికి కటింగ్ ఆపరేషన్ చేస్తారు. ఫారిన్ కంట్రీస్ అంతా లోపల నుంచి చేసే పద్ధతులు చేస్తారు. సో మేమేం చేస్తామంటే మెడ నుంచి కానీ లేకపోతే ఇక్కడ గ్రాయిన్ నుంచి కానీ చిన్న సూది పెట్టి లోపలికి వైర్ ఎక్కించి ఆ లోపలే ఆ టెస్టిక్యులర్ వెయిన్ని క్లోజ్ చేస్తే ఈ వెరికోస్ సీల్ తగ్గిపోతే ఈ ఫర్టిలిటీ ప్రాబ్లం అంతా కూడా సాల్వ్ అవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు మైల్డ్ అంటున్నారు, మీ సిమ్టమ్ చెప్పలేదు, మీకు ఏం ప్రాబ్లం వల్ల అసలు మీరు స్కానింగ్ చేశారో కూడా మాకు తెలియదు. సో అలాంటప్పుడు నేను ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ మీకు చెప్పలేను. ఫైనల్గా నేను ఈ షో చేస్తున్నది కానీ లేకపోతే నేను చూస్తున్న రోజుకి 60-70 పేషెంట్లు కానీ వీళ్ళందరికీ ఒక ప్రాబ్లం అంటే వాళ్ళు ఏ సమస్యతో వచ్చారో అది చేయంగానే ఏ సమస్య తగ్గుతుంది అనే ప్రక్రియలోనే నేను ఉన్నాను. వాళ్ళు స్కానింగ్ రిపోర్ట్లు సాల్వ్ చేసే ప్రాబ్లం లేదు. సో మైల్డ్ వ్యారికోస్ సీల్ ఉంటే మీకు ఏం అవసరమే పడకపోవచ్చు, కానీ మీకు సివియర్ పెయిన్ ఉండి ఆ రిపోర్ట్ మైల్డ్ అని చెప్తే ఆ మైల్డ్ ఉన్నా కూడా నేను ఆపరేట్ చేస్తాను. సో ఆ వ్యత్యాసం అనేది పేషెంట్ చూసినప్పుడు మాత్రమే డిసైడ్ చేయడం జరుగుతుంది. వెరికోస్ వెయిన్స్కి మీరు ఇన్ని వేల మందికి ట్రీట్మెంట్ అందించారు కదా, ఎవరికైనా రిపీట్ చేయడం అనేది జరిగిందా ట్రీట్మెంట్? అబ్సల్యూట్లీ అండి. సో మనం కారు ఒక 10 ఏళ్ళు నడిపితే గీత పడకుండా ఉండమని జరిగే అవకాశమే లేదు. ఎవరన్నా నేను కారు ఒక్క గీత కూడా పడకుండా జరిపాను అంటే వాళ్ళు కారు డ్రైవ్ చేయలేదని అర్థం. సో నేను 15,000 మించి చేశాను. డెఫినెట్గా రిపీట్ అయ్యాయి అంటే అయ్యాయి. అండ్ రిపీట్ అవుతాయా పుస్తకాల్లో మరి ఏం రాస్తుంది అంటే కోర్స్ అవుతాయని కూడా ఉన్నాయి. సో బెస్ట్ వాస్కులర్ సర్జన్స్ చేతుల్లో బెస్ట్ లేజర్లు చేస్తే 97% సక్సెస్ అని మన పుస్తకాలు చెప్తున్నాయి. మరి నేను చేసిన కేసెస్లో ఆల్మోస్ట్ 98-99% మనకు సక్సెస్ ఉంది. అంటే 1%లో మళ్ళీ వచ్చే అవకాశం ఉంది.
ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను చాలా పేపర్ యాడ్స్ చూస్తున్నాను, ఇంటర్నెట్లో ఏదో కొత్త ఏదో ఈ బ్రోకర్ కంపెనీస్ వస్తున్నాయి. వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే 100% ఆపరేషన్ సక్సెస్ అయ్యే ఆపరేషను ఇప్పుడు దాకా మెడికల్ సైన్స్లో పుట్టలేదు. అలాంటిది పుట్టుంటే డాక్టర్లు కూడా 100 ఏళ్ళు 200 ఏళ్ళు బతికేవాళ్ళు. ఎప్పుడు కూడాను ఎక్కడైనా ఎవరికైనా గుండెలో స్టెంట్ వేస్తే కూడా ఈవెన్చువల్గా గుండెలో బ్లాక్ 10 ఏళ్ళకో 15 వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైనా జాయింట్ రిప్లేస్మెంట్ చేస్తే కూడా ఒక 100లో ఒక 100% ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మెడికల్ ఫ్యాక్ట్స్. దీన్ని మనం ఎంత కాదనుకున్నా అది మార్చలేం, అది ఫ్యాక్ట్. ఇఫ్ యూ డూ ఎ ప్రొసీజర్ దేర్ ఇస్ అ ఛాన్స్ సంథింగ్ మే ఫెయిల్, దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. మా ఎవిస్లో మాత్రం ఏం చేస్తామంటే మాకు వచ్చే పేషెంట్స్ అందరూ కూడా మమ్మల్ని నమ్మి, మాదంతా ఫెయిత్ బేస్డ్ మార్కెటింగ్, మాకు ఎటువంటి మార్కెటింగ్ ఏజెంట్లు లేకపోతే ఆర్ఎంపీలు ఏ సపోర్ట్ సిస్టమ్ లేదు. మేము స్ట్రైట్ కస్టమర్తోనే మాట్లాడతాను నేను. కాబట్టి మా సిస్టంలో మాకు ఏమైనా మళ్ళీ పేరు వస్తున్న ఉద్దేశం మీద మేము మాకు వెనక్కి వచ్చిన పేషెంట్స్ అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసాం. దగ్గర ఇప్పుడు 8 మందికో 9 మందికి ఉంటుంది, వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయడం జరిగింది. అది నేను చెప్పగలను, అది నా చేతిలో ఉంది. కానీ 100% రాదు అని ఎవరు చెప్పినా కూడా అతిశయోక్తి. ఈ మధ్యన ఈ ఇంటర్నెట్లో ఫేస్బుక్లో వీటిలో చాలామంది బ్రోకరేజ్ కంపెనీస్ ఏంటంటే 100% వాళ్ళు కూడా సర్జన్స్ కాదు, వాళ్ళెవరో ఇంకో సర్జన్కి అప్పు చెప్తారు మీ దగ్గర డీటెయిల్స్ తీసుకొని. అలాంటి కంపెనీస్ ప్రామిస్ చేస్తున్నారు. ఇది దీనికి చాలా దూరంగా ఉండాలి. ఫైనల్గా ఒక డాక్టరు పేషెంట్ రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడం చాలా అవసరం. అండ్ అది ఎస్టాబ్లిష్ అయ్యేది ఎప్పుడంటే మీరు డాక్టర్ని కలిసి నా బాగోగులు అడిగినప్పుడే బాగా తెలుస్తుంది. అది కాల్ చేద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి మేడం. నమస్తే మేడం, నా పేరు విజయరాజు అండి, కొత్తగూడెం నుంచి. చెప్పండి సార్, డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి గారు. హలో, చెప్పండి గారు. సార్, నాకు రైట్ లెగ్ లో కై కింద సార్, అంటే నీ నుంచి కింద వైపు వెనక వెరికోస్ ఉందండి. మీరు మొన్న కొత్తగూడెం వచ్చినప్పుడు కలవలేకపోయారు సార్, మీ హాస్పిటల్ వాళ్ళ దగ్గర క్యాంప్ పెట్టారు రోటరీ తరఫున. సార్, దీనివల్ల ఏమన్నా నాకు అంటే నీ స్టిఫ్నెస్ వచ్చింది. హలో, చెప్పండి, వింటున్నాను సార్. నీ స్టిఫ్నెస్ వచ్చింది అంటే వెరికోస్ వల్ల వచ్చే అవకాశం ఉందా సార్ అది? రైట్. సో వెరికోస్ అడ్వాన్స్డ్గా విడిచిపెట్టేస్తే ఆర్థ్రోసిస్ అనే కండిషన్ రిపోర్ట్ చేస్తారు. సో వెరికోస్ ఎక్కువగా బాగా నెగ్లెక్ట్ చేసి సివియర్గా ఉన్న కేసెస్కి నీ స్టిఫ్నెస్, మెయిన్గా యాంకిల్ స్టిఫ్నెస్ కూడా వస్తుంది. బట్ సర్వసాధారణంగా ఒక వయసు ఎక్కువ అవుతున్న వాళ్ళకి నీ స్టిఫ్నెస్ వచ్చిందంటే ఒకసారి జాయింట్ కూడా ఏమైనా ఆర్థరైటిస్ ఉందేమో కూడా చెక్ చేయించుకోవాలి. సో అగైన్ ఆ కింద చిన్నప్పుడు కాల్ చేసి రండి, మిమ్మల్ని చూస్తేనే మీ నీ స్టిఫ్నెస్ దీనివల్ల అవునా కాదని నేను చెప్పే అవకాశం ఉంటుంది. లేదా మొన్న మా దగ్గర ఏంటంటే ఆల్మోస్ట్ మేము 10-15% ఆఫ్ అవర్ మనీ ఈ ఫ్రీ క్యాంప్స్ ఖర్చు పెట్టేస్తాం. మా దగ్గర ఏంటంటే మాకు కొంచెం పబ్లిక్ సర్వీస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ వారం కూడా ఏదో క్యాంపులు చేస్తున్నారు, మదురైలోన ఇంకెక్కడెక్కడో క్యాంపులు, బొబ్బిల్లో క్యాంపు చేస్తున్నారు అట్లాగా. సో మొన్న సండేనే మేము కొత్తగూడెంలో క్యాంప్ చేసాం. సో మా దగ్గర ఏంటంటే ఈ చాలామందికి అవేర్నెస్ లేదు, ఈ వ్యాస్కులర్ ప్రాబ్లం మీద తెలియదు. ప్రతి వాళ్ళు వ్యాస్కులర్ ఉన్న ప్రతిసారి హైదరాబాద్కి పెట్టి బెడ్ సర్దుకొని రావడం కష్టం అనేసి ఈ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో మీరు అది మిస్ అయ్యారు కాబట్టి మీరు ఎప్పుడైనా రండి, హైదరాబాద్ చూసి చెప్తారు. నెక్స్ట్ కాల్ చేద్దాం. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మేడం. అదే మేడం, మా నాన్నగారికి వెరికోజ్ మేడం, ఇది వెరికోజ్ వెయిన్స్. అలాగే చెప్పండి. మా నాన్నగారికి వెరికోజ్ వెయిన్స్ మేడం, షుగర్ ఉంది. అలాగే సరే. సో వాళ్ళ నాన్నగారికి వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ వెరికోస్ వెయిన్స్ ఉండగానే ఆపరేషన్ చేయక్కర్లేదు. నేను ఒక పేషెంట్ చెప్పాను కదా, మీకు వెరికోస్ సీల్ ఉండగానే ఆపరేషన్ చేయక్కర్లేదు. దీని అసలు మీకు వెరికోస్ వెయిన్స్ ఎంత తీవ్రంగా ఉన్నాయి, దానివల్ల ఏమైనా చర్మం రంగు మారుతుందా, దురదగా ఉందా, నొప్పిగా ఉందా, వాపులు ఉన్నాయా, అంతా చెక్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మా ఏవిస్ హైదరాబాద్లో ఏంటంటే ఒక డాక్టర్ గారు ఈ ప్యూర్లీ వెరికోస్ వెయిన్స్ వల్ల మీకు వచ్చే సిమ్టమ్స్ మాత్రమే 4 పేజీలు రాసుకుంటారు. అదైన పిదప మీకు ఇంకొక డాక్టర్ గారు మీకు స్కాన్ చేస్తారు. వీళ్ళిద్దరు రిపోర్ట్స్ కలబోసి నాకు పంపిస్తారనమాట. సో నేను 3 డాక్టర్స్ మీకు చెక్ చేస్తారు మీరు కట్టిన 600 రూపాయలకి. సో ఈ 3 డాక్టర్స్ చెక్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఇండిపెండెంట్గా నేను నంబర్ ఎక్కువైనప్పుడు ఏదో హిస్టరీ తీసుకోవడమో ఏదైనా మిస్ అవ్వగలను అనేసి ఒక డీటెయిల్డ్ ఫార్మాట్ ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. అలానే స్కానింగ్లో కొలతలు ఇవన్నీ కూడా నేను ఏమన్నా వెళ్ళి కంగారుగా చూస్తానేమో అనేసి ఇంకొక డాక్టర్ ఫుల్ టైం ఆ కొలతలు తీసుకోవటం, ఆ వెయిన్స్లో ఫ్లో చూడటము, కలర్ డాప్లర్ ఫ్రీగా చేయటం అందరి పేషెంట్కి, వాటి మీద ఫోకస్ చేస్తారు. అవైన పిదప నా దగ్గరికి వస్తారనమాట. అప్పుడు నేను ఫైనల్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో వెరికోజ్ అనగానే ఆపరేషన్ అక్కర్లేదు. అగైన్ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే
ఆ ఇంటర్నెట్ యాడ్ కూడా ఏంటంటే వెరికోస్ ఉన్నాయా ఆపరేషన్ చేయించుకోండి, అలా కాదు. వెరికోస్ ఉంటే ఆపరేషన్ కాదు, కాళ్ళలో నొప్పి ఉందా, కాళ్ళ కష్టం ఉందా, కాళ్ళలో డిఫికల్టీస్ ఉన్నాయా, దాని ప్రకారం ఆపరేట్ చేయాలి. ఫైనల్గా మనం పేషెంట్కి ఇది చేసిన తర్వాత ఇది మీ ఇంప్రూవ్మెంట్ అని ఒక కాగితం మీద రాసి ఇవ్వగలగాలి. అప్పుడే ట్రీట్మెంట్ అనేది సరిగ్గా వస్తుంది. వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడే వాళ్ళు అంటే టూ ఎర్లీ అని ట్రీట్మెంట్కి పంపించేయడం లేదా టూ లేట్ అని ట్రీట్మెంట్ సాధ్యం కాదని చెప్పడం ఇలాంటి కండిషన్స్ ఉంటాయంటారా? అబ్సల్యూట్లీ అండి. సో మరీ ఎర్లీగా ఉండేది అనేది ఇండియాలో చాలా అరుదండి. బేసిక్గా అనుకుంటారు పేషెంట్స్ చాలామంది, కానీ అదొక కాగ్నేటివ్ బయాస్ అంతే. వాళ్ళ మైండ్లో నాకు ఎవరికైనా నీకు జబ్బు ఉందంటే నాకు లేదు, చాలా ఎర్లీగా ఉంది, కొంచెం ఉంది, ఎక్కువ లేదు అని చెప్పడం అనేది మానవ సహజం. ఎవరికైనా బీపీ ఉందా అని అడిగామనుకోండి, ఉంది కానీ కంట్రోల్ ఉంది అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు బీపీ ఉంటే దానికి అదొక వేరే కండిషన్, దాని వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనకు ఉంది అంటే లేదు అనుకోవడం అదొక మానవ సహజం. సో అలానే నాకు చాలా ఎర్లీగా ఉందని వచ్చి కూర్చుంటారు, వాళ్ళకి చాలా అడ్వాన్స్గా ఉంటుంది యాక్చువల్గా స్కాన్ చేసి చెక్ చేసి మనం చూసామంటే. సో ఎర్లీగా వస్తారు, మీకు అక్కర్లేదని చెప్పడం కూడా జరుగుతుంటుంది. బట్ అది వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. భారతదేశంలో ఏ జబ్బైనా పెరిగిపోయిన తర్వాతే వస్తారు. మరీ లేటుగా రావడం అనేది మాత్రం ఈ కరోనా వ్యాధి మనం చూసిన తర్వాత ఇలాంటివి జరిగేవి కాదు. నేను చాలా అడ్వెంచరస్, చాలా హార్డ్ వర్క్ చేస్తాను, ఎంత కష్టమైన కేసును యాక్సెప్ట్ చేసి చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఈ కరోనా అప్పుడు మాత్రం చాలా నెగ్లెక్ట్ చేశారు. ఈ పాయింట్ నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే మళ్ళీ థర్డ్ వేవ్ గివ్ వేవ్ అంటున్నారు, దేవుడి దయవల్ల రాదేమో. బట్ ఎప్పుడు ఈ ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్, కరోనా, ఇంట్లో ఉండండి, ఈ కండిషన్స్ అన్నీ కూడాను షాపింగ్కి, చీరలు కొనడానికి, బట్టలు కొనడానికి వీటికి చెప్పారే కానీ వైద్యం చేయించుకోవడానికి చెప్పలేదు గవర్నమెంట్. వైద్యం మీకు వెళ్ళి చేయించుకోమని చెప్తూనే ఉంది ఎప్పుడు కూడాను. దిస్ ఆర్ ఆల్ ఎమర్జెన్సీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ ఏప్రిల్ మే అయినట్టుంది, జూన్లో 12 మందికి యాంపిటేషన్ జరిగింది. 12 మందికి మన హాస్పిటల్లో కాలు తీయడం జరిగింది. ఎందుకంటే దే జస్ట్ కేమ్ టూ లేట్. కాలు మొత్తం జామ్ అయిపోయి కాళ్ళు క్లాట్స్ పూర్తిగా ఏర్పడిపోయింది వచ్చారు. అలానే గత సంవత్సరం అక్టోబర్లో ఆల్మోస్ట్ 9 మందికో 10 మందికో యాంపిటేషన్ జరిగింది. సో అది కరెక్ట్గా లాక్డౌన్ తీసి అందరూ బయటకు వచ్చే టైంకి ఆ టూ లేట్ 3 months 4 months 5 months పుళ్ళుతో ఇంట్లో ఉండిపోతున్నారు అందరూ. అది కరెక్ట్ కాదు. సో టూ లేట్ అనేది చాలా కామన్గా జరుగుతుంది దురదృష్టవశాత్తు. టూ అర్లీ కూడా పాసిబుల్, బట్ వెరీ రేర్ ఇన్ అవర్ కంట్రీ. కాల్ చేద్దామండి. హలో హలో, నమస్తే అండి, చెప్పండి. ఇట్లా మా హస్బెండ్ కి ఎడంకాలకి ఇట్లా వెరికోస్ లాగా వచ్చిందండి. అలాగే చెప్పండి. ఈ ఎడంకాలకి వెరికోస్ లాగా వచ్చింది, ఎప్పుడు నిలబడటం వలన అట్లా వచ్చింది. స్కిన్ డాక్టర్ కి చూపిస్తే ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. అయితే వేరే డాక్టర్ కి చూపిస్తే ఇది వెరికోస్, దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు మాకు. ఇప్పుడు టీవీలో చూసి మేము ఫోన్ చేస్తున్నాం మీకు. సరేనమ్మా. సో ఇది నేను డాక్టర్ రాజా కొప్ల. మేము మా హాస్పిటల్ పేరు ఏవిస్ హాస్పిటల్స్. ఆల్మోస్ట్ నెలకి 350 దాకా ఓన్లీ వెరికోస్ వెయిన్స్ ఆపరేషన్లే మా దగ్గర జరుగుతాయి. ఇంకే ఆపరేషన్లు మా దగ్గర చేయవు. దీనిపై పెచ్చు నా బ్రాంచీలు వచ్చేసి హైదరాబాద్లోన, విజయవాడలోన, వైజాగ్లోన, రాజమండ్రిలోన, తిరుపతిలోన, బెంగళూరు, దావణగిరి, మైసూర్, చెన్నై, కోయంబత్తూర్, మదురైలో ఉన్నాయి. సో మీకు ఏ బ్రాంచ్ దగ్గర ఉన్నా కూడా అక్కడ మీరు సంప్రదించవచ్చు. ప్రతి దగ్గర డాక్టర్లు ఉంటారు. ప్రతి దగ్గర నేను చెప్పినట్టుగా ఈ అవసరమైతే స్కానింగ్ అనేది ఫ్రీగా చేస్తారు డాక్టర్లు. ఎక్కడ ఆ స్కానింగ్కి 5,000 3,000 ఎక్స్ట్రా తీసుకోవడం జరగదు. సో మీకు క్లియర్గా ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి ఎలా చేస్తే తగ్గిపోతే చెప్తారు, తగ్గిపోతుంది. అంటే మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మీ బ్రాంచెస్ అన్నిట్లో ఫాలో అవుతారా? ఎందుకంటే మీరు మీ ఎక్స్పర్టైజ్, మీ స్కిల్ అనేది అందరిలో ఉంటుందంటారా వేరే బ్రాంచెస్లో చేయించుకున్నప్పుడు? రైట్. సో ఫ్రాంక్గా చెప్పాలంటే ఆబ్వియస్లీ స్కిల్ అనేది నేనే ఒక 10 ఏళ్ల క్రితంకి ఇప్పటికీ నాలోనే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో అది ఎక్స్పీరియన్స్, నంబర్సు, వేలలో చేయటం అనేది ఆబ్వియస్లీ దానికి ఒక విలువ ఉంది. నేను దాన్ని ఈజీగా తీసి పక్కన పెట్టలేను. ఆబ్వియస్లీ నేను హైయెస్ట్ నెంబర్ చేశాను, ఇండియాలోనే హైయెస్ట్ ఉంటాయి మా దగ్గర. బట్ అట్ ద సేమ్ టైం ప్రతి వాళ్ళకి మీరు పెట్టిపేట సర్దుకొని హైదరాబాద్ రేపు వచ్చేయండి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఈ ప్రాబ్లమ్ చాలామంది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా సఫర్ అవుతారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అనేది కరెక్టే. వీలున్నంత వరకు, నా చేత అయినంత వరకు ఇప్పుడు దాకా అయ్యే ప్రతి బ్రాంచ్లో ఉన్న ప్రతి సర్జరీ కూడా, అఫ్కోర్స్ వాళ్ళందరూ క్వాలిఫైడ్ డాక్టర్స్, వాళ్ళందరూ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్, అందరూ నా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు, నేను ట్రైన్ చేసిన వాళ్ళు. ఆ ట్రైనింగ్లో కూడా ఒక 10 మందికి ట్రైన్ చేస్తే ఒకళ్ళని నేను ఎంప్లాయ్ చేస్తాను, మిగిలిన 9 మందికి వదిలేస్తాను, ఎందుకంటే దే ఆర్ నాట్ గుడ్ ఎనఫ్.
వాళ్ళందరూ కూడా నాకు ఫోటో పంపుతారు ఇప్పటికైతే. సో మేమంతా సెంట్రలైజ్ డెసిషన్ మేకింగ్ చేస్తాం. కోయంబత్తూర్లైనా, మధురై అయినా, చెన్నైలో అయినా, ఎక్కడైనా కూడా నాకు ఫోటో పంపించి ఇలా ఉంది డాక్టర్ గారు, ఎలా చేద్దామని ఒక డెసిషన్ ఉంటుంది. ప్రతి వారానికి 3 సార్లు మేము జూమ్ కాల్లో కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయ్యి డిస్కస్ చేసుకుంటాం ఏమైనా కాంప్లికేషన్స్, కష్టమైన కేసులు ఉంటే. సో వీళ్ళంతవరకు స్టాండర్డ్స్, సేమ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాం. అట్ ద సేమ్ టైం ఆబ్వియస్లీ నాకు తెలివి ఉన్నా లేకపోయినా 15,000 కేసులు చేస్తే నా మైండ్లో కింద భాగం నుంచి కూడా ఆపరేషన్ జరిగిపోతుంది. ఆ స్పీడ్ ఆఫ్ కోర్స్ అందరికీ ఉండదు. బట్ నీడ్లెస్ టు సే వీ విల్ ట్రై టు స్టాండర్డైజ్ ద క్వాలిటీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకేనండి డాక్టర్ రాజా వి గోపాల్ గారు, వెరికోజ్ వెయిన్స్ సిమ్టమ్స్, నెగ్లెక్ట్ చేస్తే తలెత్తే కాంప్లికేషన్స్, ట్రీట్మెంట్స్లో ఇంకా రీసెంట్గా ఎలాంటి డెవలప్మెంట్స్ చోటు చేసుకునే లేజర్ థెరపీతో పాటు గ్లూ ట్రీట్మెంట్ గురించి అండ్ మీ సెంటర్స్ ఒక ఎక్స్పర్టీస్ గురించి, నెంబర్ ఆఫ్ సెంటర్స్ గురించి ఈ డీటెయిల్స్ అన్ని అందించినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5. బాగా అడుగుతారు.